ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ వారాహి దేవియే నమ. మనకైతే వారాహి నవరాత్రులు ఈ నెల 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. 23వ తారీఖు వరకు ఈ వారాహి నవరాత్రులు అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరం లాగానే మా నర్సంపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అయితే వారాహి నవరాత్రులని ప్రారంభం చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే నేను మొదటి రోజు వారాహి నవరాత్రుల మొదటి రోజుని ఈ వీడియో మొత్తంలో చూపిస్తున్నాను అన్నమాట. సో నేనైతే అంటే కొంతమంది చాలామంది ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేస్తారు, బట్ నాకు ఇంట్లో చేసుకోలేకున్నా కూడా చాలా మహాభాగ్యం అన్నమాట. ఆ అమ్మవారి కలశాన్ని అయితే అలా అందంగా అలంకరించడానికైతే నాకు అవకాశం వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. అమ్మవారి దయ ఉంది అని అనుకున్నాను. అమ్మవారి కలశాన్ని అందంగా అయితే అలా బ్లౌజ్ మీద అమ్మవారి కలశం బ్లౌజ్ మీద కూడా అమ్మవారి ప్రింట్ని వేసి అయితే అలా చక్కగా అలంకారం అయితే చేయడం జరిగింది. నా చేతులతోటి అమ్మవారిని మంచిగా కడిగి అభిషేకం చేసినాక అలంకరించడం అయితే జరిగింది. ఫస్ట్ ఇందులో ఈ ప్రాసెస్లో ఏమైందంటే అయ్యగారు చేసిన పూజా విధానాన్ని బట్టి అమ్మవారి ఫోటోని మొదటిగా అలంకారం చేసేసి అక్కడ పెట్టేశారు. తర్వాత కలశాన్ని అలంకారం చేశారు. తర్వాత విగ్రహాన్ని మంచిగా శుద్ధి చేసి శుభ్రం చేసేశారు. తర్వాత ఇక్కడ బియ్యం పోసేసి మండపం కలశ మండపం మీద తమలపాకుల మీద పోకలు ఖర్జూరాలతోటైతే మొత్తం ఇలా అరేంజ్ చేసేసారనమాట. మేము ఇలా పారాయణం చేస్తూ ఉన్నాము. రోజు ప్రతి శుక్రవారం సౌందర్యలహరి పారాయణం, లలితా పారాయణాలు ఈ గుళ్ళో అయితే జరుగుతూనే ఉంటాయి. కానీ శుక్రవారం మాత్రమే కాదు, ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా గుళ్ళో సౌందర్య లలిత వారాహి పారాయణాలు చేస్తూ ఉన్నామన్నమాట అందరం కూడా. సో ఇలా పారాయణాలు చేస్తున్నంతసేపు కూడా అందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి ఏ పారాయణం అని అనుకుంటూనే ఉంటాం తప్ప ఇంకెప్పుడైపోతుందనే ఆలోచనలను అసలే ఉండము. సో ఈ పారాయణాలు చేస్తున్నంతసేపు అయ్యగారు అయితే అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి మంత్రోచ్చారణల మధ్య అయితే అభిషేకం చేస్తూ ఉన్నాడు. పంచామృతాలతోటి ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అన్నీ కలిపి ఇలా మేము మా పారాయణాల మధ్యలో అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. చాలా భక్తి శ్రద్ధలతోటైతే వారాహి నవరాత్రులు అనగానే మనకు దసరా నవరాత్రులు ఎంత వైభవంగా పండగగా అనిపిస్తాయో వారాహి నవరాత్రులు కూడా అంతే పండగ వాతావరణాన్ని అయితే కల్పించేశాయి. అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నంతసేపు కూడా వారాహి అష్టోత్తర శతనామావళి చేస్తూనే ఉన్నాము. అలానే అమ్మవారిని చూస్తూ ఉండాలని అనిపించింది అనమాట. సో అభిషేకం అయినాక అమ్మవారిని మంచిగా శుభ్రం చేసేసుకొని మళ్ళీ మనం తెలిసింది కదా, అభిషేకం అయిపోయాక కూడా ఒకసారి అంతా క్లీన్గా చేసేసుకొని తర్వాత అమ్మవారి అలంకారం అయితే స్టార్ట్ చేశారు. అమ్మవారి దగ్గర చేస్తే ఏ చిన్న పనైనా కూడా మనసుకు చాలా అంటే చాలా తృప్తినిస్తుంది. నాకైతే అట్లనే అనిపిస్తుంది అనమాట. అంటే ఈ పని నేను చేసే అదృష్టం నాకు వచ్చింది అంటే సో నాపై అమ్మవారికి ఆ మాత్రం కరుణ ఉంది, ఆ మాత్రం దయ ఉంది అన్నట్టుగానే నేనైతే ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. సో ఇలా అమ్మవారి అభిషేకం అయిపోయాక శుభ్రం చేసినాక మళ్ళీ అయ్యగారు అయితే మంచిగా ఒక చిన్న పరికిని తెచ్చిండు, రెడ్ కలర్ది ఫస్ట్ రోజు కాబట్టి అని చెప్పేసి మంచి అలంకారం చేసేసి దర్శనార్థం కోసం అందరూ చూడండి అని చెప్పేసి అందరికీ దర్శనం అయితే కల్పించారు అయ్యగారు. ఎంత ముద్దుగా వాళ్ళిద్దరూ అయ్యగారు వాళ్ళ వైఫ్ అన్నమాట, అమ్మగారు అనమాట. వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లను అలంకారం చేస్తున్నంత ఆనందంగా వాళ్ళ ముఖంలో అయితే నాకు కనబడ్డది. అంతే ఆనందంగా చిద్విలాసం అంటారు కదా, అంతే చిద్విలాసంతో అమ్మవారిని మంచిగా కుందనపు బొమ్మలాగా బంగారు తల్లిలాగా అసలు ఆ నవ్వుల్లో ఇంత అలంకారం చేసేటప్పుడు చూడండి ఆ తృప్తి, మనసు నవ్వుతుంది అంటే ఇదేనేమో అలా అనిపించింది నాకైతే. అమ్మవారిని ఇలా చేతులతోటి తీసుకొని మంచిగా అలంకారం అయితే చేసేసారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న అమ్మవారు ఇంత అసలు చేతిలో అసలు సంతోషాన్ని అయితే అసలు చెప్పడానికి మాటలు లేవన్నమాట. అసలు ఇది చూడండి ఎంత బాగుందో, అసలు దర్శనం ఎంత బాగా అసలు అమ్మవారిని చూస్తూనే ఉండాలనిపించింది. అట్లా అంత బాగా అనిపించారు తయారు చేయగానే అమ్మవారిని తయారు చేయగానే అలా మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ప్రతిష్టాపన చేసిన విధంగానే అట్లా ఒక ప్లేట్లో పెట్టేసి మంచిగా పువ్వులు తోటి అలంకారం చేశారు. తర్వాత అయ్యగారు కుంకుమార్చన రోజు చేస్తారు అమ్మవారికి. ప్రతి శుక్రవారం చేస్తారు కన్యకా పరమేశ్వరి దేవికి. ఇప్పుడు వారాహి నవరాత్రుల సందర్భంగా కూడా మంచిగా కుంకుమతోటి మీరు నమ్మకండి అయ్యగారి పూజ మాకు 1.5 hours పడుతుంది. మన పారాయణాలు ఇటు చదువుతూనే ఉంటాం, అయ్యగారు ఖచ్చితంగా పూజ చేస్తూనే ఉంటాడు.
తర్వాత ప్రతి శుక్రవారం 9 రకాల హారతులు ఎలా ఇస్తామో ఈ నవరాత్రులల్లో కూడా అమ్మవారికి, వారాహిదేవికి, ఇటు వాసవి అమ్మవారికి ఇద్దరికి కలిపి 9 రకాల హారతులు, అన్ని రకాల కుంభ, నంది, నాగహారతి, పంచహారతి, ఏకహారతి, ఇంకోటి నక్షత్ర హారతి, ఇలా అన్ని మొత్తానికైతే 9 రకాల హారతులు అయితే ఇస్తారు. ఇచ్చాక మంగళారతి, మనకు నీరాజనం అమ్మవారికి ఖచ్చితంగా ఈ హారతులన్నీ ఇచ్చినాక మన ఇంటి ఆడబిడ్డకి కంపల్సరీ అన్నట్టుగా మనం ఎట్లా అయితే ప్రతి హారతి ఇస్తామో మనం మంచిగా నీరాజనం, మంగళహారతులు నీరాజనం చేస్తాము. అలాగే పవలింపు సేవ కూడా అమ్మవారికి చేసేస్తామన్నమాట. మాకు పూజ కంప్లీట్ అయ్యి 10:30 అయిపోయింది. చూడండి, ఎవ్వరు కూడా లేరు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. నాకు అమ్మవారి ప్రసాదంగా పండు దొరికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.